అంబానీ మీద ఏడుపు ఎక్కువయింది, అతను చేస్తున్నది అనవసరంగా ఓవర్ పబ్లిసిటీ చేసుకుంటున్నాడని ఇంతకుముందే చెప్పా. అట్లాగని అంబానీ తప్పుడోడన్నో లేకపోతే ఇంకోటి కూడా చెప్పలేదు. ఎందుకంటే అంబానీ వలన లక్షలాది మంది ఉద్యోగాలు పొందుతున్నారు, లక్షలాది మంది ఉపాధి అవకాశాలు పొందుతున్నారు. మన భారతీయుడు, మన పారిశ్రామికవేత్త ఎక్కడెక్కడో ఉన్నోడిని తీసుకొచ్చి ఊరకనే మనకు సంబంధించినటువంటి స్థలాలు బేవర్స్గా ఇచ్చేటటువంటి దాంతో పోల్చుకుంటే మనోడికి మనం ఇచ్చుకుని మన దగ్గరికే పన్ను వచ్చేటటువంటి కాన్సెప్ట్ చాలా కరెక్ట్ అయినటువంటిది. రెండో పాయింట్ ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, అరే 10 లక్షల రూపాయల సంపాదన ఉన్నోళ్ళు కూడా ఇవాళ ఎంత మంచి బట్టలు పెట్టి పెళ్లి చేసుకుంటున్నారు, ఎంత గ్రాండ్గా చేసుకోవాలనుకుంటున్నారు. ₹1,00,00,000 ఆస్తున్నటువంటి వాడు ₹1,00,000 ఇది ఉన్నటువంటి 1,00,000, 2 లక్షలు, ఒక్కోసారి 5-6 లక్షల రూపాయలు విలువైనటువంటి ఇవి తీసుకుంటున్నారు. అలాగే పెళ్లికి 10-15 లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఏంటంటే జీవితంలో పెళ్ళి ఒకసారి జరుగుతుంది కాబట్టి అది చేసుకోవాలని. మరి అంబానీ దగ్గర ఉన్నటువంటి ఆస్తితో పోల్చుకుంటే పెళ్లికి అయ్యేటటువంటి ఖర్చు ఈడ్చిపెడితే 1% కూడా అవ్వదు. కానీ మనం ఏమి అంటే ఈర్ష్య, మనకి సహజ సిద్ధంగా ఎవడన్నా పక్కనోడు మనకంటే రూపాయి ఎక్కువ ఖర్చు పెడుతున్నాడంటే వాడు దోపిడీదారున్నో, వాడు తప్పుడు మార్గాల్లో సంపాదిస్తున్నాడు అనేటువంటి ఒక ఫీలింగ్ అదే ఇప్పుడు డామినేట్ చేస్తుంది.